దొంగతనం చేసిన నేను రాష్ట్రపతి ప్రధానమంత్రి సీఎంనా? నేను ఒక ఆర్డినరీ పర్సన్. ఈరోజు నా లైఫ్ ఎక్స్ట్రాడినరీగా దేని ద్వారా మారింది? ఒకే ఒక అవకాశం, నాకు వచ్చిన అవకాశం మీకు కూడా వచ్చింది. నాకు వచ్చిన అవకాశం మీకు కూడా వచ్చింది. ఏం చెయ్యాలని ఆలోచన చేయండి, ఎందుకు చేయాలని ఆలోచన చేయండి, ఖచ్చితంగా మీరు కూడా ఈ బిజినెస్ చేయగలుగుతారు. ఆలోచన చేయండి. ఈరోజు చాలా మంది బిజినెస్ లో కార్లు తీసుకున్నారు, ఇండస్ట్రీ ద్వారా లక్షల ఆదాయం సంపాదిస్తున్నారు. ఒక హౌస్ వైఫ్ ఉండి కూడా, మా వైఫ్ నెలకి ఈరోజు 5 లక్షల ఇన్కమ్, ఒక హౌస్ వైఫ్ ఉండి కూడా 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు 5 లక్షలు 10 లక్షలు 20 లక్షలు సంపాదించిన వాళ్ళు కూడా ఒక గృహిణులు ఉన్నారు. మరి ఎందుకు మనం ఈ అయత్నగర్లనే ఆగుతున్నాం? ఈ బిజినెస్ లో లైఫ్ చేంజ్ అయింది. ఈ బిజినెస్ పట్టుకుంటే నీకు అర్థమైతే ఒక్క క్షణం కూడా ఆగొద్దు. ఏమైనా నిలబడితే ఈడ నిలబడి భూమి గదులు ఇంట్లో లోపల పడిపోతే ఎట్రా నాయన అని చెప్పేసి మేము వాకింగ్ చేస్తూనే ఉంటాం. ఈ ప్లాన్కి వెళ్తాం, ఆ ప్లాన్కి వెళ్తాం, ఆ మీటింగ్ చేస్తాం, ఈ మీటింగ్ చేస్తాం. ఆలోచన చేయండి లీడర్స్. బిజినెస్ ప్లాన్ అర్థం కాకముందు ఎంత టైం వేస్ట్ చేయి, ఎంత టైం వేస్ట్ చేయి. ఒక్కసారి కాన్సెప్ట్ అర్థమైందా? కోడి కంటే ముందు లేవాలి. ఎప్పుడు? కోడి కూత కంటే ముందు లేవాలి. సో అర్థం చేసుకోండి డియర్ లీడర్స్. సో ఈ బిజినెస్లో ఎందుకు చేయాలనే క్లారిటీ ఉండాలి. మీకు కారు కావాలా? ఖచ్చితంగా ఈ బిజినెస్ చేయండి. అండ్ డ్రీమ్ హౌస్ ఉందా? డ్రీమ్స్ ఉన్నాయా? ఖచ్చితంగా ఈ బిజినెస్ చేయండి. అండ్ పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకుంటున్నారా? ఈ బిజినెస్ చేయండి. అండ్ మనం లేకున్నా కూడా మనం 3 తరాల ఇన్కమ్ సెట్ కావాలనుకుంటున్నారా? ఖచ్చితంగా ఈ బిజినెస్ చేయండి. అండ్ ఒక్కొక్క వీడియో చూస్తుంటే కళ్ళకి నీళ్ళు వస్తాయి. ఆ నల్గొండలో శాంతి మేడం అని ఒక మేడం ఉంటుంది. భార్యభర్తలు ఇద్దరు కూడా బిజినెస్ చేశారు. అన్ఫార్చునేట్లీ ఆరోగ్యం బాగలేకపోయి ఆయన చనిపోతే ఈరోజు ఆయన క్రియేట్ చేసిన బిజినెస్ ద్వారా నెలకి 50,000 అకౌంట్లో పడుతున్నాయి. నెలకి 50,000 అకౌంట్లో పడుతున్నాయి. నేను ఏమనుకుంటున్నా అంటే ఒక్కోసారి ఆ వీడియో చూస్తే నా కళ్ళకి నీళ్ళు వస్తాయి. ఆ మేడం ఏడ కలిసినా కూడా మనస్ఫూర్తిగా మాట్లాడతాను నేను. ఒక్క నిర్ణయం తీసుకోవడం వల్ల ఈరోజు ఆ పిల్లలు భార్య హ్యాపీగా లైఫ్ లీడ్ చేయగలుగుతున్నారు. అరే మా నాన్న ఒక సోర్సెస్ని క్రియేట్ చేసిపోయిండు అన్న హ్యాపీనెస్ ఆ పిల్లల లోపల ఉంది. ఆలోచన చెయ్యండి. దేనికోసం వెస్టేజ్ చేయాలనేది అర్థం అయితే నేను ఎందుకు పద్దమరాత్రులు తిరిగి నైట్ పొద్దున 6 గంటలకు దిగిన బస్సు ఇంటికి వచ్చిన 6:30 బస్సు దిగి మళ్ళీ 2 హోమ్ మీటింగ్లకు వెళ్ళి, మధ్యాహ్నం 2 హోమ్ మీటింగ్లకు వెళ్ళి, కౌన్సిలింగ్లకు వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చిన. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, ఒక మీటింగ్ అయిపోగానే ఇంకో మీటింగ్ పోస్టర్ పడుతుంది. నాకు ఎందుకు అన్నానంటే నా ప్రాబ్లం నాకుంది, నా బాధలు నాకున్నాయి. దీన్ని అధిగమించాలి అనంటే డబ్బులు సంపాదించాలి. ఎన్నోసార్లు కొన్ని వేల మంది లక్షల మంది వేలెత్తి చూపిస్తారు మనం బతుకును. వాళ్ళందరికీ సమాధానం చెప్పే మార్గం నీ దగ్గర ఉందా? వితౌట్ వెస్టేజ్ ఉందా? ఒక్కసారి ఆలోచన చేయండి. 14-15 ఏళ్ళ జీవితం ఉద్యోగం చేసినాం, అక్కడ ఏం సాధించలేదు. అండ్ ఇక్కడ ఈ ఆపర్చునిటీ తీసుకుంటే లక్షల ఇన్కమ్ వస్తుంది. ఆలోచన చేయండి డియర్ లీడర్స్. మీకు కరెక్ట్ ఈ బిజినెస్ ప్లాన్ అర్థం